వచ్చినాం. మన చంద్రలపాటి నాగేశ్వర గారి చేలో ఉన్నామండి. ఇక వెళ్తున్నాం ఆయన దగ్గరికి. ఇదంతా బురదగా ఉంది. చాట్ కొద్దిగా పైకి మలుచుకున్నాం. నాగేశ్వర గారు నమస్తే అండి. ఏంటి సార్? మేము వివిఆర్ తెలుగు వీడియో నుంచి ఛానల్ నుంచి వచ్చామండి. మంచి సార్. మిర్చిలో నుంచి ఉన్న ప్రయోజనాలు, రోగాలు వాటి గురించి తెలుసుకున్నాం. చెప్ప అడుగు సార్. ఎంత అండి ఇది పొలం? ఎంత? ఇది 2 ఎకరాలండి. ఇది 2 ఎకరాలు. అంటే ఎన్ని మొక్కలు పడతాయండి ఇది? ఇది మనకి ఎకరానికి వచ్చి ఇప్పుడు 40,000 మొక్క పడుతుంది అండి వచ్చి. అంటే ఒక్కసారి వేస్తారు? ఏ రకం ఏంటండి ఇది? ఇది మైకోలోనే తేజస్విని వచ్చిందండి కొత్తగా. తేజస్విని అండి. దీన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారండి అనే రకాలు? సుమారుగా ప్యాడీ వేస్తున్నాం, మరి తోటలు కూడా వేస్తున్నాం అండి. ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. గత 3 సంవత్సరాల క్రితం నుంచి రేట్లు లేక కొద్దిగా రైతులు కొద్దిగా ఇబ్బంది పడి తోటలు వేయట్లా రైతులు. అవునండి. సరే మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కొద్దిగా రేసింగ్ లేచిందండి తోట మిర్చి. మళ్ళీ సాగులో మళ్ళీ దిగినామండి తోటలు వేయటానికి. అవునా? ఇందులో ఈ మిర్చికి మీరు ఏమేమి మందులు వాడతారు, ఏమేమి మందులు స్ప్రే చేస్తారు, ఏమేమి వేస్తే ఏమేమి ఉపయోగాలు ఉంటాయని కొద్దిగా మాకు వివరంగా చెప్తే మేము మా ఛానల్ ద్వారా మేము రైతులకు తెలియజేస్తామండి. సరే, మేము సాల్ట్ అవుట్ వేస్తామండి. వేసిన తర్వాత మేము మళ్ళీ ఫస్ట్ మనం ఎక్కువ యూజ్ చేసేది సాప్ పొడి, మోనగా. ఫస్ట్ మందు అడుగున మందులు ఏమేమి వేస్తారండి? అడుగు మందులు అండి. మేము బాగా గొర్రెల పెంట పెట్టిస్తామండి. ఓకే. ఏ నెలలో వేస్తారండి ఇది వేయటం పొలం? మనం జూన్ జూలైలో వేస్తాం. అంతే, జూన్ జూలై అండి. జూన్ జూలై వేస్తారు. ఓకే కదా. అయితే ఇప్పుడు ఇది ఎన్ని నెలల నారేస్తారండి మీరు? నారేస్తారా మామూలుగా? నారు పోసుకుంటామండి. మేము కొనుక్కొచ్చేదంటే కొద్దిగా తేడా వస్తుందండి. నారు ఏంటంటే మనం పెంచుకున్నది నారు బాగుంటుంది. మీరే పోసుకొని మీరే మైకో తెచ్చుకొని నారు ప్యాకెట్ తెచ్చుకుంటామండి. తెచ్చుకొని మేము నారు పెంచుకుంటాం. పెంచుకొని నారుని ఒక నెల తర్వాత మంచిగా నారు మంచిగా ఏతకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏత వేసుకుంటాం. మీకు ఎంత పడుతుందండి విత్తనాలు? మీరు తెచ్చే విత్తనాలు ప్యాకెట్ ఎంత పడుతుంది? అది ప్యాకెట్ మనకు వచ్చి 550 రూపాయలు పడుతుందండి. ఈ సంవత్సరం రేటు పెరిగిందండి. ఓకే అండి, రేటు పెరిగింది. ఓకే. తర్వాత మీరు ఇప్పుడు ఇది వేయటానికి పెట్టుబడి ఎంత అయిందండి? మొత్తం ఒక 2.5 ఎకరాలు అంటున్నారు, 2 ఎకరాలు అంటున్నారు కదా మీరు. ఈ 2 ఎకరాల్లో మీరు ఎంత పెట్టుబడి పెడితే ఎంత పెడతారు? పెట్టుబడి సార్, మరి ఇక్కడ పెట్టుబడి అంటే సరే మనం రోగాలను బట్టి పెడుతున్నామండి. ఈ సంవత్సరం కొద్ది కన్విన్స్ ఉందండి. రోగం కూడా ఏడవ చెట్టు వచ్చిందండి, బొబ్బ. మంచిగానే మేము కొద్ది మందులు యూజ్ చేసుకుంటూ వచ్చామండి. మంచిగా దోమ ఆడుతుంటే దోమకి కూడా ఈ బుట్టలు పెట్టామండి. అవి మంచి పని చేస్తానండి దోమలకి. ఇప్పుడు దోమకి బాగా అవి పెట్టడం వల్ల మనకి దోమ వల్లే మనకి ముడత వస్తుందండి ఎక్కువ. దోమ వల్లే మనకి ముడత వస్తుంది. కోసారండి ఇది? మన మైలకాయని కోసామండి. కోస్తే ఒక 7 క్వింటాలు తీసినామండి. అది సొంతం కూడా అయింది. కాకపోతే మార్కెటింగ్ పోలే మేము. ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని క్వింటాలు వస్తాయండి? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, 7 సంవత్సరం వేస్తే 30 క్వింటాలు వచ్చిందండి దిగుబడి. మంది కొద్ది రేగళ్ళు కాదండి, గర్భాలాలు. 20 పొలాలు. అదే నల్ల భూమి అయితే దాని కండ నెలలకి భూమి కొన్ని సైట్లు తోటలు నల్ల భూమిలో బొబ్బ వస్తుంది. ఎర్ర భూములు తట్టుకుంటుందండి ఈ తేజస్వినికి. ఈ తేజస్విని ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది లావులని పెడుతున్నారు. లావులు పెట్టినప్పుడు బొబ్బ బాగా వచ్చేస్తుంది. దానివల్ల మనకి రైతు చాలా నష్టపోతుంది. బొబ్బ రాకుండా నివారించడానికి పెడతారండి మీరు? బొబ్బ గురించి కాదండి ఇది. దీని వల్ల ఏంటంటే ఈ బుట్టల వల్ల దేనికంటే దోమ, చిలక అన్ని దానికి వచ్చి ఇట్లా వాళ్తాయండి లైటింగ్ కి. ఎల్లో కలర్ ఉండటం వల్ల లైటింగ్ కి చూడండి. ఇది మనం చూస్తున్నాం అండి. ఇప్పుడు ఇది ఎల్లో కలర్ ఉంటది, 2 వైపులో గమ్ ఉంటదండి. దీనికి దోమ, వీగ ఇవి వాళ్తాయి అంట. దాని వల్ల ఈ వచ్చే రోగాలు నివారణ అవుతాయి చెప్తుందండి. ఎంత దీని కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది అది ఎంత అండి? ఒక 30 రూపీస్ లో పడుతుందండి. మనం ఒక కట్ట పీస్ తీసుకుంటే వాళ్ళు మన ఫెర్టిలైజర్లు దొరుకుతాయండి. తీసుకొచ్చి మంచి యూజ్ చేసినండి, బాగా పని చేసినండి.
మనకి మీకు ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది ఇదేగండి బొబ్బ అంట బొబ్బండి ఇదండి. ఇప్పుడు ఈ దోమ వల్లే వచ్చేది బొబ్బండి. దీనికి నివారణ మరి మీరు ఏం వాడుతున్నారండి ప్రజెంట్? ఇప్పుడు నివారణ ఏంటంటే ముడతకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ దోమ మన ఇప్పుడు ఫ్రైడ్ ఇట్లాంటి మన ముడత మందులు అనేది కొన్ని మందులు వచ్చినాయండి, కొద్దిగా భయవాళ్ళే కూడా. అవి కొంతమంది కొడుతున్నారు. కొంతమంది కొడుతుంటే ఏమవుతుంది, కొంతమంది దగ్గుతున్నాయి, కొన్ని పోతున్నాయి. భూమిని బట్టి కూడా వస్తుందండి ఓకే అండి బొబ్బ. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు బయో మందులు వాడటం వల్ల బొబ్బలు వస్తాయా? మీరు ఏ మందులు వాడతారండి? బయో వాడతారా? ఒకటండి, బయో మందులు వాడమని చెప్తున్నారు కొంతమంది. బయో వల్ల వాడటం వల్ల ఏముందండి, దాని ఇప్పుడు మనకి కొంతమంది దాని వల్ల మనకి మందు దీన్ని పడితే ముడత పోద్ది అంటారు. ముడత వచ్చేది వల్ల ఒక దోమ మనకి ఇప్పుడు భూమిని బట్టి వస్తుందండి, అంతేగాని ముడత దేనికి వస్తుంది, దోమ వల్లే వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ గా న్యాచురల్ వ్యవసాయం అని చెప్పి ఆర్గానిక్ టైప్ వెళ్తున్నారండి రైతులంతా. అదే ఎవరు మన ఇక్కడ మన దగ్గరలో నడిగూడ మండలంలో 40 క్వింటాలు పండించారని అంటున్నారు. ఆర్గానిక్ అండి, న్యాచురల్ దాని సైడ్ ఏమైనా వెళ్ళారండి మీరు? మేము అసలు ఆ సైడ్ ఏమోండి, ఎప్పుడు మేము వాడాల్సింది ఫెర్టిలైజర్సే వాడతామండి, కెమికల్సే వాడేస్తాం. ఓకే అండి. ఇప్పుడు అయితే మీరు ఈ కాయలు కోయటానికి కూలీలను వాడతారా, మిషన్లు ఏమైనా వాడతారండి? లేదండి, ఇంకా అసలు మిషన్ రావండి. ఇక దీనికి ఒక మెయిన్ ఇప్పుడు మనకి కూలీలతోటే పని నడుస్తుందండి. ఇక మిర్చి వరకు ఇంకంతే, ఎవరు చేసిన పని. మొత్తానికి వచ్చేసి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారండి? ఇది ఎకరానికి వచ్చి ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు 40,000 వస్తుందండి పెట్టుబడి. మందులు అయితే కూలీలు అయితే దాని పోను మనం మిగిలిన మనకు ఉంటే లేకపోతే చేసేది ఏమి లేదండి. ఇక ఓకే అండి. అయితే ఇప్పుడు మీకు ఒక ఎకరానికి వచ్చేసి ఇట్లా ఉన్నాయండి కాయలు. ఇప్పుడు ఇట్లా కుళ్ళిపోయే కాయకి ఏమన్నా మీరు నివారణ ఇస్తారండి? ఇప్పుడు ఇది కాయ కుళ్ళిపోతుంది కదా, దీని మీద మీరు ఏం మందులు వాడుతున్నారు ఒకసారి చెప్తారా? ఇది కుళ్ళిపోవటం అంటే అండి, కొన్ని పురుగులు ఏమవుతుంది, పురుగు వచ్చేసి ఇది కొన్ని తినేస్తుందండి ఈ మనుషులు మబ్బు వల్ల. ఈ మబ్బుల వల్ల వచ్చి ఈ పురుగు తినేస్తుంది. ఇంకా మనం ఏంటంటే పురుగు మందులు ఇప్పుడు ప్రేము, మళ్ళీ టైసరు మెద్దానని కొడతామండి. ఈ ప్రేమ్ అనేది పురుగు అండి, బాగా పనిచేస్తుంది. ఈ టక్మి ఒకటి కూడా బాగా పనిచేస్తుంది. మళ్ళీ దాంట్లో మనకి సాప్ కూడా ఒకటి బాగా పనిచేస్తుంది యూజింగ్. ఇలాంటి మళ్ళీ ముడతలు బాగా కొమ్మకొల్లుడు కూడా వస్తుందండి మిరపతోటలో. కొమ్మకొల్లుడు వచ్చినప్పుడు మనకు వచ్చిన టైంలో కొమ్మకొల్లుడు ఇట్లా కాయలతో సహా ఎండిపోతుంది. ఇది మన నాగేశ్వర గారిని అడిగి వారు సలహాల మేరకు మేము కొమ్మకొల్లుడు వచ్చినప్పుడు ఒకటే అండి, మేము అది మనసుకు వస్తుంది అన్నప్పుడు, మన తోట ఎదుగుదల ఉన్నప్పుడు లైన్ లో మేము ఎంఎస్టార్ అని కొడతామండి. ఎంఎస్టార్ కొడతామండి. అది ఒక ఎకరానికి వచ్చి మనకి 100 ml కొడతామండి. ఇంకొక 1/2 లీటర్ తీసుకొచ్చి 2 సార్లు ఇట్లా కొట్టానండి. ఎంఎస్టార్ కొట్టినాం. ఎంఎస్టార్ అయితే కుళ్ళుడు అనేది మనకి తగ్గిపోయిందండి. సరే అండి. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మీకు ఓకే కదా ఈ తోట? మనకి తోట ఈ సంవత్సరం మంచిగా ఉందండి, ఇది వేసినందుకు. ఈ పండు రోగాలు వస్తున్నాయి కదా, మరి ఈ పండు రోగాలకి మీ దగ్గర మీరు ఏమి నివారణ వాడుతున్నారో చెప్తారు ఒకసారి? ఈ పండు రోగాలు వస్తున్నాయి కదా, ఇట్లా పండు తెగులు పండు వచ్చేది ఒక కాడ చెట్టుకి కొద్ది మందు ఎక్కువ తగిలిన ఈ పండు నివారణకి మేము చెప్తున్నాం అండి, మా వీడియో ద్వారా మన నాగేశ్వర గారు తెలియజెప్తారండి. ఈ పండు రోగానికి ఏం మందు వాడతారో ఒకసారి చెప్పండి. ఒక్కోసారి ఏమవుతుందండి, ఈ పండు వచ్చేది ఇప్పుడు మందు ఎక్కువ స్ప్రే అయినా కూడా ఇట్లా ఆకు పండు వచ్చే అవకాశం ఉందండి. దానివల్ల ఇప్పుడు ఈ పండు రాకుండా ఉండాలంటే మనం ఏంది, ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనం భూమిని బట్టి వస్తుందండి ఒక్కొక్క. అదేనండి, అంటే భూమి బలం చాలకనే ఎరువును బట్టి ఈ ఎరువులు కొద్దిగా కలిసి కలవని కాడ కొద్ది గట్టి వచ్చేసి పండు వస్తుందండి. మీకు ఇబ్బంది ఏం లేదంటారు? దీనివల్ల ఏం లేదండి, మళ్ళీ ఇగురు వస్తుందండి. చూడండి, ఇగురు కూడా వస్తుందండి, మెత్తగా వస్తుందండి. సార్ నాగేశ్వర గారు, ఇప్పుడు మీరు ఈ పొలం ఇలా ఉంది కదా, దీనికి దిగుబడి ఎంత వస్తుందండి? అంటే ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి అనేది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇదండి ముత్తయ్య గారు, తోట ఇలా ఉంటదండి చెట్టు. ఇప్పుడు నుంచి మంచిగానే ఉందండి, రోగం మంచిగా బాగుంది, ఈ విధంగా ఉందండి. ఎట్లున్నా ఇప్పుడు ఈ కాయలు ఎట్లున్నాయి కాబట్టి ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని క్వింటాలు అవుతుంది? సుమారు మనం ఇప్పుడు 28-30 తీయొచ్చండి ఈ లెక్క ప్రకారం ఉంటే తోట. ఏ మధ్యలో ఏ రోగం రాకుండా ఉంటే. ఓకే అండి. అయితే మీరు ఇప్పుడు దీనికి పెట్టుబడి ఎంత పెట్టి ఉంటారండి ఇప్పటికి? ఇప్పుడు ఎకరానికి వచ్చి ఒక 30,000 పెట్టి ఉంటారండి. ఓకే, 30,000 పెట్టారు. మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది అనుకుంటున్నారండి మీరు? సార్ ఇన్కమ్ అంటే అండి, ఒకటి ప్రభుత్వం వారు కొద్దిగా ఈ రేటు ఇప్పుడు
మొన్న వేసి ఉన్న కాయకి రేటు పెంచారండి. అవునవును. మళ్ళీ కొత్త కాయ వచ్చాక రేటు తగ్గించారండి. అవునవును. అదే రైతు ఆశతోటి కొద్దిగా తోటలు వేసుకున్నారండి. ఇప్పుడు ఎంత ఉందండి రేట్ మామూలుగా? సుమారుగా ఇప్పుడు రైతు మార్కెట్ చెప్పే ప్రకారం అయితే 14-13 కాడికి ఎక్కువ లేదంటున్నారండి. ఇప్పుడు అంతే కాయ మార్కెట్కి ఎక్కువ నడవట్లేదండి, పోలేదండి మార్కెట్ ఇంకా. అయితే ఇప్పుడు మీరు ఒక ఎకరానికి వచ్చేసి 1 లక్ష వస్తుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతారండి? ఎకరానికి 1 లక్ష వస్తుందంటే మనం ఎట్లా అనుకుంటామండి? 30 క్వింటాలు వస్తుందండి. ఇప్పుడు మనం 30 క్వింటాల మీద రేటు నుంచి మనం రేటు మనకు ఉంటుంది. రైతు గవర్నమెంట్ ఉంచితే రైతుకి స్పందన ఉంటుంది. ఇప్పుడు రైతు ఒకేసారి డౌన్ చేసి 9కి 12 అంటే మనం రైతు నష్టపోవాల్సి వస్తుంది కండి. మరి పెట్టుబడులు కూడా రావు. ఈ రైతు ఆశతోటి ఏంటంటే ఇంత పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు మనం రెడ్లకుంట కోవాడ మండలం సూర్యాపేట జిల్లా రెడ్లకుంట గ్రామంలో ఉన్నామండి. మన చందలపాటి నాగేశ్వరరావు గారి తోటలో ఉన్నాం. వారి యొక్క అనుభవాన్ని మనకి చాలా ఆనందంగా తెలియజేశారు. అయితే ఆయన ఆశించేది కూడా బాగుందనే ఆశిస్తుందండి. అయితే గవర్నమెంట్ వాళ్ళు సహకరించి ఉన్న రేటుని ఇదే విధంగా ఉంచడమో కొంచెం అప్పు చేయటమో చేస్తే తప్ప అయితే మేము ఎంత కరెక్ట్గా చేసినా కానీ పండించలేమనే చెప్తున్నారు. గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, కానీ మన ఈ మిర్చి రైతుల్ని కొద్దిగా అనుకూలంగా చూడాలని చెప్పి మా గవర్నమెంట్ ఏంటంటే రేటు పెంచినాక మళ్ళీ డౌన్ చేస్తే రైతు నష్టపోతుందంటే. అవునండి, అవును. మార్కెట్ ఒకే రేటు ప్రకారం మనం ఈ రేటు రైతు కాడి నుంచి కొనుక్కోవాలనుకుంటే రైతు ఏ తోట అయినా వేయగలుగుతాడు. అవునవును. ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన తోట అదే మనం రైతు పెట్టుబడి మంచిగా పెట్టుకొని కాపొచ్చి కాయ మార్కెట్ పోయే లోపల ఆ రేటు దళారులు దోపిడీగా అడుగుతున్నారండి. అవును. ఈ సంవత్సరం వర్షాభావాల వల్ల మిర్చి చాలా బాగా తోటలు చాలా పోయినాయండి. బాగుంటుంది రేటు అంటున్నారండి. అంటే మాకు తెలియదు, ప్రెసెంట్ గా అనే వాళ్ళని బట్టి అంటున్నాం మేము. మరి దాని ప్రకారంగా అయితే గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగానే ఉంచుతారేమో అని చెప్పి మా ఆలోచన. ఉంచితే మంచిదండి. రైతు ఎప్పుడు రైతు కనుక్కునేది అదే కదా. వేసిన పంటకి రేటు ఉంటేనే కదా రైతు మళ్ళీ ఇంకో పంట వేయాలని ఆశతోటి ఉంటాడు. మీకున్న అనుభవం ప్రకారం ఈ సంవత్సరం మిర్చి తోటలు ఎక్కువ ఉన్నాయా అంటారా, తక్కువ ఉన్నాయా అంటారండి? ఈ సంవత్సరం అండి, పోయిన సంవత్సరం రేటు ఉందని చాలా మంది ఈ ఏడు వేశారు. కొన్ని చోట్ల బొబ్బలు వచ్చి రోగాలు వచ్చి తోటలు కొన్ని పోయినాయండి. ఉన్న చోట ఉన్నాయి, పోయిన చోట తోటలు కొన్ని ఇట్లా ముడతలు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బొబ్బ తలుకుంటుందండి మనసు వల్ల రైతులు చాలా మంది వెనకాడుతున్నారు. పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది, రైతు మార్కెట్ పోయేటప్పుడు రేటు డౌన్ అయిపోతుంది. ఇదండి ఈరోజు మనం ఈ నాగేశ్వరరావు గారి తోటలో తెలుసుకుంది ఏంటంటే, ఈ ఉష్ణోగ్రతలు డౌన్ కావటం వల్ల బాగా ఈ మిర్చి తోటలకి బొబ్బ రోగాలు ఎక్కువ రావడం వల్ల దిగుబడి తక్కువ వస్తుందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇదే రేట్ని కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. వారికి ఉన్న తోటలో వాళ్ళకు ఉన్నంత వరకు అయితే బెటర్ అని చెబుతున్నారు. బెటర్ ఓకే. కాకపోతే బెటర్ కానీ రైతులకు కూడా సాయం చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా రైతు అనుకూలంగా ఉంచాలని చెప్పి మేము మా వివిఆర్ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. నమస్తే. మంచిదండి. మాకు చడాయించినందుకు థ్యాంక్స్ అండి. మేము కూడా మా వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామండి. సరే, తెలియజేసినా కానీ వాళ్ళు చెప్తాం, మా ధర్మం కాబట్టి చెప్తామండి మేము. మీ తోట అయితే బాగుందండి. థ్యాంక్స్ అండి. మీ రైతుకు స్పందనతో రేటు ఉంటే ఈ రేటు మీద రైతు కొద్దిగా మేలు పడతాడండి. ఓకే అండి. సరే, మీ ఛానల్ ద్వారా రైతులు కూడా కొద్దిగా మంచి తలకొడి. ఏం పేరు బాబు నీ పేరు? చెన్నకేశవ్ అండి. చెన్నకేశవ్. ఇక్కడ ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 6 నెలల నుంచి పని చేస్తున్నానండి. 6 నెలల నుంచి. ఎంత ఇస్తారు నీ కూలి? నాకు రోజుకి 250 అండి. 250 రూపాయలు ఇస్తారా? అవునండి. ఇప్పుడు ఈ సంవత్సరం మీ మిర్చి ఎట్లుంది తోట పరిస్థితి? ఈ సంవత్సరం పర్వాలేదండి, మంచిగానే ఉంది. అంటే రెగ్యులర్ ఏళ్ళ దగ్గర పని చేస్తున్నా? ఇక్కడే. ఓకే ఓకే. ఉదయం 6ంటికి వస్తా, సాయంత్రం 5ంటికి పోతా సార్. ఓకే. అయితే మీ ఊళ్ళో రెడ్లకుంట ఉంది కదా, అన్ని తోటలు మీ ఇదే బెస్ట్ అండి. అంతేనా? ఓకే. ఏం చేస్తున్నావు నువ్వు? పండుకాయలు వేస్తున్నా సార్. కింద రాలిపోయిన పండుకాయలు రావుతున్నా సార్. ఓకే ఓకే ఓకే. సరే, ఓకే అండి. రైట్, మంచిదండి. థ్యాంక్ యూ సార్. సూర్యాపేట జిల్లా కోవాడ మండలం రెడ్లకుంట గ్రామం చంద్రపాటి నాగేశ్వరరావు గారు చాలా వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా చాలా మంచిగా చెప్పారండి. సరే, ఓకే అండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట